హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈ చేపల పులుసుని చూస్తున్నారా? కూర కుత ఉడుకుతుంటేనే తినాలనిపిస్తుంది కదా. అదే అండి మరి నెల్లూరు అసలు సిసలైన చేపల పులుసుకున్న ప్రత్యేకత. నెల్లూరు చేపల పులుసా మజాకా. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మామూలుగా చేపల కూరకు నెల్లూరు చేపల పులుసుకు తేడా ఏంటి, వారి సీక్రెట్ ఏంటి, వారు వాడే మసాలాలు, ఆ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ నేను మన శ్రీవాణీస్ కిచెన్లో ఒరిజినల్ రెసిపీ చూపించాను ఫుల్ వీడియోలో. సో మర్చిపోకుండా చూసేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో చూడండి, వీడియో నచ్చితే కామెంట్ కూడా చేసేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ చేపల కూరల్లోనే ఎంతో ఈ ప్రత్యేకమైన రుచితో నోరూరించే ఈ ఫేమస్ నెల్లూరు చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. దీనికన్నా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని కాదు, కానీ దేని రుచి దానికే ఉంటుందండి. అండ్ ఇంతకీ నేను ఎలా చేశాను, పర్ఫెక్ట్గా చేశానా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ చేపల పులుసుని నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. అండ్ ఆల్రెడీ మా ఇంట్లో ఇది నేను 2-3 టైమ్స్ చేశాను. అండ్ నాకు కొత్తిమీర ఉంటేనే బాగుంది కాబట్టి నేను కొత్తిమీర వేశాను. అథెంటిక్ స్టైల్లో అయితే గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర వేయరు. మీకు నచ్చకుంటే ఇది స్కిప్ చేసి కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చేపల పులుసు అయినప్పటికీ ఈ నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతో ప్రత్యేకత ఉంది కదా. అండ్ దీని రుచి, దీని టెక్స్చర్ ఇవన్నీ చాలా స్పెషల్. అసలు నేను చేసిన ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు చేపల పులుసు చేసుకుంటే మీకు 2 to 3 days పర్ఫెక్ట్. ఈ వేలో చేస్తే 2 to 3 days పక్కా నిలువ ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ. అండ్ మెయిన్గా ఇందులో అల్లం వెల్లుల్లి అయితే వెల్లుల్లి వాడతారు, బట్ అల్లం అయితే అస్సలు వాడరు. డీటెయిల్గా అన్నీ చాలా పర్ఫెక్ట్గా నేను మన ఫుల్ వీడియోలో చూపించాను. ఐ హోప్ మీరు ఆ ఫుల్ వీడియో విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం కూడా నేను మన ఛానల్లో చేపల కూర రెసిపీ చూపించాను, బట్ దానికి వ్యూస్ బాగానే వచ్చాయి కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ మర్చిపోకుండా నా కోసం ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.